లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, ఎలుక అత్యాస. అనగనగా ఒక ఊర్లో ఒక ఎలుక ఉండేది. మిగిలిన ఎలుకలతో అది ఎప్పుడూ కలిసేది కాదు. పైగా వాటిని హేళన చేస్తూ ఉండేది. ఒకసారి ఆ ఎలుకకు చాలా రోజుల వరకు ఆహారం దొరకలేదు. దాంతో చిక్కిపోయి బక్కగా తయారైంది. ఇక చివరికి కాళ్ళు ఈడ్చుకుంటూ ఎలాగోలా ఓ ఇంట్లోకి దూరింది. దానికి ఒక బుట్టలో బ్రెడ్ దొరికింది. కానీ బుట్టకి చాలా చిన్న రంధ్రం ఉంది. ఎలుక బక్కగా ఉంది కాబట్టి సులువుగా అందులో నుండి దూరిపోయింది. ఇక దొరికిందే తడువుగా బ్రెడ్ తినడం ప్రారంభించింది. తిని తిని దాని పొట్ట బాగా లావుగా అయిపోయింది. దాంతో ఆ రంధ్రంలో నుండి బయటికి రాలేకపోయింది. చేసేది లేక ఉదయం వరకు అందులోనే ఉండిపోయింది. ఉదయానికి తిన్నది అరిగిపోతుంది కదా, అప్పుడు పోదామని పడుకుంది. ఉదయం లేవగానే మళ్ళీ అత్యాశతో కొంచెం తినిపోదాం, ఏమవుతుంది అని మళ్ళీ బ్రెడ్ తినడం మొదలుపెట్టింది. ఈలోగా ఆ ఇంటి యజమాని బుట్టని ఓపెన్ చేసి చూసేసరికి ఎలుక కనిపించింది. వెంటనే మూత పెట్టి ఆ బుట్టను పిల్లి ముందు ఓపెన్ చేసింది. పారిపోవాలని చూసిన ఎలుకను పిల్లి పట్టేసుకుంది.